ఆంధ్రప్రదేశ్ ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? ఒకవైపేమో శక్తివంతమైన సామ్రాజ్యాలు, గొప్ప చరిత్ర, మరోవైపేమో లోతైన విభజనలు, నిరంతర పోరాటాలు. చూశారా, ఒకే నాణ్యానికి రెండు వైపులన్నమాట. ఈరోజు మనం సరిగ్గా ఈ వైరుధ్యాన్నే లోతుగా పరిశీలించబోతున్నాం. ప్రాచీన వైభవానికి, ఆధునిక సంఘర్షణలకు మధ్య నలిగిపోతున్న ఆ కథేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ చెప్పినట్టు ఆంధ్ర చరిత్ర అంటేనే అద్భుతమైన సామ్రాజ్యాలు, గొప్ప రాజులు, సాంస్కృతిక విజయాలు. శతాబ్దాలుగా ఆంధ్ర కథ అంటేనే అపారమైన శక్తి, సాంస్కృతిక సంపద. అంటే ఒకప్పుడు ఇది ఎంత బలంగా, ఐక్యంగా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. సరే, ఈ వారసత్వం ఎలా మొదలైంది? ఎక్కడ్నించొచ్చింది ఈ గొప్పతనం? అదంతా మనల్ని గొప్ప రాజవంశాల కాలానికి తీసుకెళ్తుంది. వాళ్ళు కేవలం ఈ ప్రాంతాన్ని పాలించడమే కాదు, మొత్తం దక్షిణాసియా చరిత్ర గతినే మార్చేశారు. ఒకసారి ఈ టైంలైన్ చూడండి. క్రీస్తు పూర్వం 221లో శాతవాహనులతో మొదలై వాళ్ళ దగ్గర ఎంత పెద్ద సైన్యాలుందేవో తెలుసా? ఆ తరువాత క్రీస్తు శకం 1000లో కాకతీయులొచ్చారు. తెలుగు మాట్లాడే ప్రజలందర్నీ మొట్టమొదటిసారిగా ఏకం చేసింది వీళ్లే. ఆ తరువాత మనందరికీ తెలిసిన పురాణ ప్రసిద్ధిగాంచిన విజయనగర సామ్రాజ్యం. సో వీళ్లందరి కాలంలోనూ ఆంధ్ర ఒక తిరుగులేని అధికార కేంద్రంగా ఉండేది. ఒకసారి నంబర్ చూడండి, 1,00,000. ప్రాచీన ఆంధ్ర సైన్యంలో పదాతి దళం సంఖ్య ఇది. అప్పట్లో మౌర్య సామ్రాజ్యం తరువాత ఇదే అతిపెద్దది. అంటే ఆ సామ్రాజ్యాలు ఎంత పెద్దవో, ఎంత బలంగా ఉండేవో ఊహిల్చుకోండి. ఈ బలం, ఈ ఐక్యత, ఇదంతా గొప్ప వారసత్వాన్నిచ్చింది. కాని కథలో ఇది ఒక భాగం మాత్రమే. ఈ గొప్ప కథ వెనుక మరో వాస్తవం కూడా దాగి ఉంది. ఇప్పుడు మనం అసలు విషయానికొస్తున్నాం. ఈ గొప్ప గొప్ప రాజులు, సామ్రాజ్యాల కథల కింద సమాజంలో మాత్రం తీవ్రమైన విభజనలు ఉండేవి. అంటే ఇది పైకి కనిపించే చక్రవర్తుల కథ కాదు, లోపలున్న ప్రజల అసలు కథ. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సమాజం పునాదులు కులంపై నిర్మించబడ్డాయి. అప్పట్లో భూమి ఎవరి చేతిలో ఉంటే అధికారమూ వాళ్ల చేతిలోనే ఉండేది. భూమిని కంట్రోల్ చేసేవాళ్లే సమాజాన్ని కంట్రోల్ చేసేవాళ్లు. సింపుల్ లాజిక్. ఇప్పుడు చూడండి, ఈ రెండు వర్గాల మధ్య ఎంత తేడా ఉందో. ఒకవైపేమో రెడ్లు, కమ్మలు లాంటి ఆధిపత్య భూస్వామ్య కులాలు. వీళ్లు భూమి, నీళ్లు లాంటి వనరులన్నిటినీ కంట్రోల్ చేసేవాళ్లు. రాజకీయాల్లోనూ, ఆ తర్వాత బిజినెస్, ఇండస్ట్రీ, మీడియాలోనూ వీళ్లదే ఆధిపత్యం. ఇక మరోవైపు మాలలు, మాదిగలు లాంటి దళిత కులాలు. వీళ్లకు భూమి ఉండేది కాదు. వాళ్ల పొలాల్లో పనిచేసే కూలీలుగా చారిత్రకంగా ఎన్నో రకాల దోపిడీకి, అణచివేతకు గురయ్యారు. సరే, ఇంత తీవ్రమైన విభజనలు ఉన్నప్పుడు అంతా ప్రశాంతంగా ఉంటుందా? ఉండదు కదా. ఈ విభజనలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. అవి చాలాసార్లు హింసాత్మక సంఘర్షణలుగా బయటపడ్డాయి. ఆ సంఘర్షణలకు ఒక కారణం వెట్టిలాంటి పద్ధతులు. వెట్టి అంటే ఏంటంటే, భూస్వాములు గ్రామాల్లోని ప్రజలతో, ముఖ్యంగా బలహీన వర్గాలతో ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా పనులు చేయించుకోవడం. ఇది కేవలం ఆర్థిక దోపిడీ కాదు, కనీసం మానవ గౌరవాన్ని కూడా నిరాకరించడం. ఈ ఉద్రిక్తతలు ఎంత భయంకరంగా మారగలవో చెప్పడానికి కారంచేడు సంఘటనే ఒక ఉదాహరణ. 1985లో జరిగిందిది. గొడవ మొదలైంది చాలా చిన్న విషయానికే. దళితులు తాగే నీటి చెరువుని ఒక కమ్మ యువకుడు కలుషితం చేయడంతో వాగ్వాదం మొదలైంది. కాని దానికి ప్రతిస్పందనగా వందలాది మంది కమ్మ వర్గానికి చెందినవాళ్లు ఆయుధాలతో, పక్కా ప్లాన్తో దళితుల వాడపై దాడి చేశారు. ఆ ఊచకోతలో చాలామంది దళితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క సంఘటన ఆ ప్రాంతంలో కుల ఆధిపత్యం, హింస ఎంత క్రూరంగా ఉన్నాయో దేశం మొత్తానికి చూపించింది. ఈ హింస వెనుక ఉన్న ఆర్థిక అసమానతలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చూడండి. అప్పటి నిజనిర్ధారణ కమిటీ రిపోర్ట్ ప్రకారం కారంచేడులోని కమ్మవర్గం వాళ్ల మొత్తం వార్షిక ఆదాయం ఏకంగా 7.74 కోట్ల రూపాయలు. ఆలోచించండి, 1985లో ఈ మొత్తం ఎంత పెద్దదో. ఈ ఒక్క వాక్యం చాలు ఆ గొడవ వెనక ఉన్న అసలు కారణాన్ని అర్థం చేసుకోవడానికి. సరే, ఇదంతా గతం కదా అనుకోవచ్చు. కాని కులం, భూమి, ప్రాంతం ఆధారంగా ఏర్పడిన ఈ విభజనలు గడిచిపోలేదు. అవి ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాలని, ముఖ్యంగా రాజధాని సమస్యని నేరుగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఇక్కడే 2020లో ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. అదే 3 రాజధానుల ప్రతిపాదన. ఒకే రాజధానికి బదులుగా విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా,
కర్నూలును న్యాయ రాజధానిగా, ఇలా అధికారాన్ని రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు పంచాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం మీద పెద్ద చర్చ నడుస్తుంది. ప్రభుత్వం ఏమంటుందంటే దీనివల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, వికేంద్రీకరణ జరుగుతుంది అని. కాని వ్యతిరేకించేవాళ్లు, ముఖ్యంగా అమరావతి కోసం 33,000 ఎకరాలిచ్చిన రైతులు, ఇది మమ్మల్ని మోసం చేయడమే, ఇలా చేస్తే పెట్టుబడిదారులు ఎలా వస్తారు అని వాదిస్తున్నారు. సో ఇది అన్ని ప్రాంతాల అభివృద్ధి వర్సెస్ పెట్టుబడులకు కావలసిన స్థిరత్వం అన్నట్టుగా మారింది. ఇదంతా మనల్ని మళ్లీ ఆంధ్రప్రదేశ్లోని అసలైన వైరుధ్యం దగ్గరికి తీసుకొస్తుంది. చూశారా, ఒకప్పుడు గొప్ప ఐక్యతతో వెలిగిన నేల ఇది. కాని అదే సమయంలో లోపల మాత్రం ఎన్నో అనైక్యతలు, విభజనలు. మరి శతాబ్దాలుగా ఉన్న ఈ సామాజిక విభజనలను దాటుకుని స్వర్ణాంధ్ర అనే కల నిజమవుతుందా? అద్భుతమైన సామ్రాజ్యాల నుంచి లోతైన సామాజిక ఘర్షణల దాకా మనం చూసిన ఈ చరిత్రంతా ఇప్పుడు ఈ ఆధునిక రాజకీయ పోరాటంలోనే ప్రతిబింబిస్తోంది. చివరిగా మిగిలే ప్రశ్న ఇదే: రాజకీయాల ద్వారా విడిపోయిన ఒక రాష్ట్రం చరిత్రలో అంత లోతుగా పాతుకుపోయిన విభజనలను మాంపగలదా? ఈ రాజకీయ వికేంద్రీకరణ శతాబ్దాల నాటి సామాజిక గాయాలను నయం చేస్తోందా, లేక వాటినింకా పెద్దది చేస్తోందా? దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి.